హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను వచ్చేసి మలేషియాలో వేర్ హౌస్ అంటే ఏంటో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మా కంపెనీ అవుట్ సైడ్. ఇది వచ్చేసి ఇన్సైడ్ అనమాట వేర్ హౌస్. వేర్ హౌస్లో ఎక్కడైనా సరే రెండు డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి రిసీవింగ్ డిపార్ట్మెంట్, రెండు అవుట్ బౌండ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నంతా అవుట్ బౌండ్ డిపార్ట్మెంట్. అవుట్ బౌండ్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడి నుంచే లోడ్ అయ్యి అవుట్ సైడ్కి వెళ్తాయి అనమాట, బయటకు వెళ్తుంది. వీడు వచ్చేసి మా లీడర్ అనమాట. లీడర్ అని ఎందుకంటున్నా అంటే వీడు ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఈ కంపెనీలో. అలాగే ఈడు వ్యక్తిగతంగా కూడా చాలా మంచోడు. పాకిస్తాన్ వాడు చూడండి, ఎవడి పని ఆడు చేసుకుంటున్నాడు. ఈరోజు ఆర్డర్ లేదు, ఒకడు ఫోక్ లిఫ్ట్ తోలుకుంటున్నాడు, ఒకడు ఫోన్ నొక్కుంటున్నాడు. ఎవడి పని ఆడిది. అది పని లేకపోతే ఎవరు డిస్టర్బ్ చేయరు. అలాగే రిసీవింగ్ డిపార్ట్మెంట్ ఇది. నేను చెప్పాను కదా వేర్ హౌస్లో రెండు డిపార్ట్మెంట్స్ ఉంటాయని. ఇది వచ్చేసి రిసీవింగ్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్. వీడి పాపం నాన్ స్టాప్ ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు. వీడు వచ్చేసి పంజాబీ వీడిది. వీడి పని ఏంటంటే వీడు వచ్చేసి రిసీవర్ అంటే వాడు వచ్చి చెక్ చేస్తున్నాడు. చూడండి, చెక్ చేసిన తర్వాత క్యూసీ అంటారు దీన్ని. క్యూసీ అంటే క్వాలిటీ చెకింగ్. వీడు వచ్చి మొత్తం ఐటెం బయట నుంచి రాగానే చెక్ చేసి ఐటెం ఎలా ఉంది ఏంటి అన్నీ చెక్ చేసి ఓకే చేసిన తర్వాతే వాడు వచ్చి తీసుకెళ్ళి లొకేషన్లో పెడతా ఉంటాడు. చూసారా, వీడు వచ్చి బంగ్లాదేశ్ అంటే వీడు వచ్చేసి కిందే వర్క్. వీడు కూడా నాన్ స్టాప్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే లారీ లారీ వస్తానే ఉంటుంది పాపం. అదిగో చూడండి ఎలా అన్లోడ్ చేస్తున్నాడో. నీట్గా స్లోగా తీసి ప్యాలెట్ని నీట్గా స్టేజింగ్ ఏరియాలో పెడతాడనమాట. స్టేజింగ్ ఏరియాలో పెట్టిన తర్వాత వీడు వచ్చి చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకొని ఒక ప్యాలెట్లో ఎన్ని కట్టెలు ఉన్నాయి, ఎన్ని ఎస్కేయు బ్యాచ్ అంతా చెక్ చేసుకొని వాడు ఓకే చేసిన తర్వాతే ఫోక్ లిఫ్ట్ డ్రైవర్ వచ్చి తారే చేస్తాడు. తారే అంటే పట్టుకొని వెళ్ళి స్టేజింగ్ ఏరియాలో పెడతా ఉంటాడు. చూడండి స్టేజింగ్ ఏరియాలో ఎలా పెడతారో మీకు చూపిస్తున్నాను. వీడు వచ్చి అలా పైకి పెడతారు. పైకి పెట్టగానే వీడు చెక్ చేస్తారనమాట. బ్యాచ్ నెంబరు, ఎస్కే నెంబరు చెక్ చేసి వాడు ఓకే అని వాడికి చెప్తారు, ఫోక్ లిఫ్ట్ డ్రైవర్కి. చెప్పిన తర్వాత వాడు చూడండి ఎలా తీసుకెళ్తాడు ఆ ప్యాలెట్ని. వాడు వచ్చి ప్యాలెట్ని చూడండి ఎలా తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళి అలా లొకేషన్లో పెడతాడనమాట. లొకేషన్లో పెట్టిన తర్వాత మా వర్క్ మళ్ళీ సెకండరీ చెక్ చేయాలి. సెకండరీ అంటే వాడు పర్ఫెక్ట్గా చెక్ చేసాడా లేదా అన్నీ చూసుకొని ఒక ప్యాలెట్లో ఎన్ని కర్టన్స్ ఉన్నాయి ఏంటి బ్యాచ్ నెంబరు అంతా మేము కూడా ఒకసారి చెక్ చేసుకొని ఒకటి తర్వాత ఒకటి ఎన్ని ప్యాలెట్లు వచ్చినాయి అన్నీ రాసుకొని చూడండి పుట్టువే పెడతాం. పుట్టువే అంటే మేము నీట్గా బీరువాలో బట్టలు ఎలా చదువుకుంటామో అలా ఒక్కొక్కటి చెక్ చేసి మేము ర్యాకుల్లో పెడతా ఉంటాం అనమాట. వాడు పెడుతున్నాడు, వాడు శ్రీలంకోడు. వాడికి కూడా నేను అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను పాపం. ఎందుకంటే హై ఆర్డర్ ఉన్నప్పుడు వాడు కూడా ఖాళీ లేకుండా వర్క్ చేస్తూ ఉంటాడు పాపం. అలాగే అందుకని నేను కూడా కొంచెం వాడికి సపోర్ట్ చేస్తూ ఉంటాను. చూడండి నేను కూడా అరేంజ్ చేస్తాను ర్యాకుల్లో ఐటెం చెక్ చేసి. ఒక్కొక్కసారి నాకు ఆర్డర్ ఎక్కువగా ఉన్నప్పుడు వాడు వచ్చి నాకు సపోర్ట్ చేస్తాడు. ఒక్కొక్కసారి వాడికి ఎక్కువ ఉన్నప్పుడు నేను వెళ్ళి సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకరికొకరు సాయం చేసుకుంటేనే అవుట్ ఆఫ్ కంట్రీలో వర్క్ చేయగలం, లేకపోతే చేయలేం ఫ్రెండ్స్. మీరు ఎవరికైనా మలేషియా వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే మటుకి నాకు కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియోని చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.